హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. ఇక అపూర్వ శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి శోభాచంద్ర, అటువంటి చావు స్థితిలో కూడా నీ బిడ్డని కానీ మంటల్లో నుండి బయటికి విసిరేసావా? నీ బిడ్డని నువ్వే కాపాడుకున్నావా? నీకు జరిగిన అన్యాయాలకి నీ బిడ్డ తరపున పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావా? ఇప్పుడు నీ బిడ్డ గనక ఈ ఇంటికి వచ్చి మహారాణి అయితే మా పరిస్థితి ఏంటి? నా బిడ్డ ఈ ఇంటికి మహారాణిలా బ్రతకాలి అనుకుంటుంది. మకుటం లేని మహారాణిని నేను. అటువంటప్పుడు నీ బిడ్డ ఈ ఇంటికి వస్తే మా ఇద్దరి పరిస్థితి ఏంటి? మమ్మల్ని ఏం చేయమంటావు? ఆ భూమికి గనక ఈ ఇంటికి వచ్చి మహారాణి అయిపోతే నా బిడ్డ నా గతింటి మేమేమైపోను అని అంటూ అపూర్వ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. భూమి ఇంటికి వచ్చి శరత్చంద్ర కూతుర్నని ప్రూవ్ చేసుకొని మహారాణిలా రెడీ అయ్యి స్టెప్స్ దిగుతూ వస్తూ ఉంటుంది. అలా భూమి మహారాణిలా మోడ్రన్ డ్రెస్లో చూడడానికి చాలా బాగుంటుంది. ఇక స్టెప్స్ దిగి వచ్చి భూమి చిటిక వేయగానే నక్షత్ర ఒక పని మనిషి డ్రెస్లో ఒక కాఫీ ట్రేని తీసుకొని భూమి దగ్గరికి వస్తుంది. అక్క, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, బూస్ట్, బోర్నబిటా నువ్వేది తాగుతావో తెలియక అన్నీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చానక్క అని నక్షత్ర భూమిని అంటూ ఉండగా ఇక భూమి మాత్రం నక్షత్రాన్ని ఒక చిన్న చూపు చూస్తుంది. ఎందుకంటే నక్షత్ర అచ్చం పని మనిషిలాగే ఉంది. ఇక భూమి పొగరుగా ఇలా ఆన్సరిస్తూ ఉంటుంది. ఇప్పుడు అవేవి తాగే మూడ్ నాకు లేదు, కానీ కాఫీ చేసావు కదా, కాఫీలో ఆ కూల్ డ్రింక్ కలిపాయి అని అంటుండగా అక్క, కాఫీలో ఎవరైనా కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతారా? వద్దక్క అని నక్షత్ర అంటూ ఉండగా ఇక నేను తాగడానికి కాదు, నువ్వు తాగడానికి అని భూమి అంటూ ఉంటుంది. అమ్మో, నేను తాగనక్క, కాఫీలో ఎవరైనా కూల్ డ్రింక్ కలుపుకొని తాగుతారా అక్క? తాగనక్క అని అంటూ ఉంటుంది నక్షత్ర. తాగవా అని భూమి బెదిరిస్తూ ఉండగానే ఇక అపూర్వ కూడా ఒక పని మనిషి శారీలో ఇక తన భుజం మీద భూమి డ్రెస్సెస్ అన్నీ మోసుకుంటూ భూమి దగ్గరికి వచ్చి, అమ్మ ఈరోజు ఏ డ్రెస్ వేసుకుంటావు అని అడుగుతూ ఉంటుంది అపూర్వ. ఇక నక్షత్ర నా గుచ్చి పట్టించుకోకుండా అక్క గుచ్చి అడుగుతున్నావేంటమ్మా అని అంటుండగా అక్క తర్వాతే ఎవరైనా అని అపూర్వ అంటూ ఆయన ఇంతకేమైంది అని అడుగుతూ ఉంటుంది. అక్క కాఫీలో కూల్ డ్రింక్ కలుపుకొని నన్ను తాగమంటుందమ్మా అని అనగానే ఇక ఎవరైనా అలా తాగుతారా? నువ్వు అసలు తాగొద్దు అని అపూర్వ అనేస్తుంది. ఇక నువ్వు ముందుగా కలుపు అని భూమి అనగానే ఇక కాఫీలో కూల్ డ్రింక్ని కలిపి నక్షత్ర భూమికి ఇస్తుంది. ఇక భూమి ఆ కాఫీ కప్ని పట్టుకొని చూస్తుండగా నక్షత్ర అపూర్వ ఇద్దరు ఏం చేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక నువ్వు తాగవు కదా అని అంటూ నువ్వు తాగు అని అపూర్వకి ఆ కప్ ఇవ్వబోతుండగా అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది. అమ్మో, నేను తాగను అని అపూర్వ అనేసరికి భూమి కోపంగా అపూర్వ ముఖంపై కాఫీ కొట్టేస్తుంది. ఇక అమ్మో అని అరుచుకుంటూ తన కలలో నుండి అపూర్వ బయటికి వస్తుంది. ఇక భూమి మహారాణి అయినట్టు భూమి మహారాణి అయితే వాళ్ళ గతేంటో తలుచుకొని అపూర్వ టెన్షన్ పడుతూ ఉండగా మీరా లోపలికి వచ్చి వదిన అలా అరుస్తున్నావు అని అంటుండగా ఏం లేదు అని అపూర్వ మాట మారుస్తూ ఉంటుంది. నువ్వేంటి ఈ వదిన గదిలో ఉన్నావు? అన్నయ్య గనక ఈ రూమ్లో నువ్వు ఉండడం చూస్తే కొప్పడతాడు కదా అని అంటుండగా లేదు, ఏం పర్లేదు, అక్క గుర్తొచ్చింది, అక్క గదిలోకి వస్తే కాసేపైనా అక్కతో గడిపినట్టు ఉంటుందని వచ్చాను అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇక పదవదిన అని అంటూ మీరా అపూర్వ కిందికి దిగి వస్తూ ఉండగా భూమి ఎంచక్క గెంతులేస్తూ లోపలికి రావడం చూసిన అపూర్వ, అమ్మో ఇదెందుకు ఇప్పుడు వస్తుంది, రాత్రి తల్లి ఇప్పుడు కూతురు, భలే మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు కదా అని అపూర్వ మనసులో అనుకుంటూ వస్తున్న భూమిని మళ్ళీ ఎందుకు వచ్చావు, ఏం పనుంది ఇక్కడ నీకు అని కసురుతూ ఉండగా శరత్చంద్ర వచ్చి ఇలా అంటుంటాడు, నేనే భూమిని రమ్మన్నాను అని అంటూ ఉండగా అపూర్వ మాట మారుస్తూ ఉంటుంది.
మీరా బావా ఏం పనుందమ్మా అని అడుగుతున్నాను అని అపూర్వ మాట మారుస్తూ అంటూ ఉండగా, మన ఇంట్లో పెళ్ళుంది కదా, సంగీత్ ఉంది కదా, సంగీత్కి స్పెషల్ అట్రాక్షన్ రావాలని భూమిని పిలిచాను. భూమి అయితే చక్కగా డ్యాన్స్ చేస్తుంది కాబట్టి అందరికీ డ్యాన్స్ నేర్పిస్తుంది అని అంటూ ఉంటాడు శరత్ చంద్ర. ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ని మాట్లాడితే సరిపోతుంది కదా బావా అని అపూర్వ అంటూ ఉండగా, వేరే వాళ్ళైతే మనకంత ఇంట్రెస్ట్గా ఎందుకు డ్యాన్స్ నేర్పిస్తారు, భూమి అయితే మన ఇంట్లో మనిషి కాబట్టి చక్కగా మనకి డ్యాన్స్ నేర్పిస్తుంది అని అంటూ ఉండగా, ఇక అపూర్వ నక్షత్ర ఇందు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు భూమి అపూర్వని ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి నేను డ్యాన్స్ బాగా నేర్పించను అనుకుంటున్నారా, చక్కగా నేర్పిస్తాను. మీకోసం 2-3 స్టెప్స్ కూడా డిజైన్ చేసి పెట్టాను. ఇక మీతో ఒక ఆట ఆడుకుంటానులేండి అని అంటూ ఉండగా, ఇక అపూర్వ టెన్షన్గా భూమి వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు చెర్రీ ఇలా అంటుంటాడు, అంటే రోజంతా మనకు డ్యాన్స్ ప్రాక్టీసే అన్నమాట అని అంటూ ఉండగా, నక్షత్ర నేను నేర్పిస్తాను డ్యాన్స్ అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే భూమి ఇలా అంటుంటుంది, నువ్వైతే నీకు వచ్చిన డ్యాన్స్ మాత్రమే నేర్పిస్తావు, నేనైతే నీ డ్యాన్స్తో పాటు నా డ్యాన్స్ని కూడా నేను నేర్పిస్తాను, నిన్ను కూడా ఒక ఆట ఆడుకుంటానులే అని నక్షత్రాన్ని కూడా జోడించి భూమి అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ శరత్చంద్రతో నాకు ఒక గది కావాలి డ్యాన్స్ నేర్పించడానికి అని అంటుండగా, సరే అమ్మా నీ ఇష్టం అని అంటూ ఉంటాడు శరత్చంద్ర. ఇక అటు ఇటు చూసి అమ్మ గది అయితే బాగుంటుంది అని అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక శరత్చంద్ర ఏమీ అనలేక అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇక సరే అమ్మా అని భూమి నిర్ణయానికి ఒప్పుకుంటాడు శరత్చంద్ర. మరోవైపు శారదాకి పంతులు గారు ఫోన్ చేసి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు అని అంటూ ఉండగా, ఆదివారం కదా రమ్మంది అని అంటూ ఉంటుంది శారద. లేదు బయలుదేరా వచ్చేస్తున్నాం అని మాట కూడా వినకుండా కాల్ కట్ చేస్తాడు పంతులు గారు. ఇక అమ్మో ఈరోజు వీన్ని ఎలా ఆపడం అని అనుకునే లోపే గగన్ కిందికి వచ్చి ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని అంటూ హడావిడిగా వెళ్తుండగా, శారద ఆ పని మనిషితో నాకు ఒంట్లో బాగలేదు లీవ్ ఇవ్వమని అడుగు, ఆలోపు పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు అని శారద పని మనిషికి చెప్తుండగా, ఇక పని మనిషి భయపడుతూనే గగన్ దగ్గరికి వెళ్ళి, బాబుగారు నాకు ఒంట్లో బాగాలేదు మీరు లీవ్ తీసుకోండి అని అనేస్తుంది. దాంతో గగన్ షాక్ అవుతూ, నీకు ఒంట్లో బాగాలేకపోతే నేనెందుకు లీవ్ తీసుకోవడం అని అడుగుతుండగా, శారద దగ్గరికి వచ్చి తనకి కాదురా నాకు ఒంట్లో బాగాలేదు అందుకే నిన్ను లీవ్ తీసుకోమంటున్నాను అని శారద అంటూ ఉండగా, ఏమైందమ్మా అని అంటూ, అది నువ్వు కదా చెప్పాలి తనెందుకు చెప్పింది అని అడుగుతూ, శారదకి జ్వరం ఉందా అని చెక్ చేస్తుండగా, నార్మల్గానే ఉంది కదమ్మా అని గగన్ అడుగుతుండగా, లో ఫీవర్ నాన్న నువ్వు లీవ్ పెట్టాయి అని శారద అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ పక్కనున్న పూర్ణి కూడా అదే మాట అంటుండగా, గగన్ అందరూ ఒకే మాట ఉన్నారేంటి, ఒకే మాట మీద నిలబడ్డారేంటి, ఏం జరగబోతుంది అని అనేలోపే పెళ్లి వాళ్ళు దిగి వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు పూర్ణి అమ్మ పెళ్లి వాళ్ళు వచ్చేసారు అని అంటుండగా, ఏంటి ఎవరు అని గగన్ షాక్ అవుతూ ఉంటాడు. ఇక నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారన్నయ్య అని పూర్ణి అనేస్తుంది. ఏంటి అని మళ్ళీ గగన్ అంటూ ఉండగా, నువ్వు పెళ్లి చూపులకి రానన్నావు కదన్నయ్య, అందుకే అమ్మ వాళ్ళని ఇక్కడికే పిలిచేసింది అని పూర్ణి చెప్పగానే ఇక గగన్ ఏం మాట్లాడకుండా నిలబడిపోతాడు. అప్పుడు శారద, వచ్చారు కదా నాన్న, ఎలాగూ అమ్మాయి ఎలా ఉందో చూసి చెప్పు, నీకు నచ్చిందా నచ్చలేదా చెప్పు నాన్న అని శారద బ్రతిమిలాడుతూ ఉంటుంది గగన్ని. ఇక వాళ్ళు లోపలికి వస్తూ ఉంటారు. మరోవైపు భూమిని శరత్చంద్ర శోభాచంద్ర గదికి తీసుకెళ్ళగానే ఆ ఫోటోని చూసి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక శరత్చంద్ర శోభాచంద్ర వస్తువులున్న ఒక కబ్బోర్డ్ని ఓపెన్ చేసి అవన్నీ చూస్తూ ఉండగా, ఇక ఆ గజ్జలని పట్టుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. శరత్చంద్ర ఇలా అంటుంటాడు, శోభాచంద్ర చనిపోయిన తర్వాత తన వస్తువులన్నీ ఈ కబ్బోర్డ్లో పెట్టి ఈ రూమ్లోకి కూడా రావడం మానేశానమ్మా, తన జ్ఞాపకాలు నా చుట్టూ ఉంటే నేను భరించలేను, అందుకనే ఈ రూమ్లోకి కూడా నేను రాలేదు ఇన్నాళ్ళు, కానీ నిన్న నైట్ శోభ వచ్చిందమ్మా అని శరత్చంద్ర అపూర్వ
గూర్చి భూమికి చెప్పేస్తూ ఉంటాడు. ఇక అపూర్వ ఎలా రియాక్ట్ అవ్వనుంది? అపూర్వాని భూమి ఒక ఆట ఆడుకుంటుందా? ఇక శరత్చంద్ర భూమి తన కూతురు అని తెలుసుకుంటాడా? గగన్ పెళ్లి చూపులు ఏమవనున్నాయి? గగన్కి అమ్మాయి నచ్చుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.